The first integrated airdrop test recently conducted by ISRO is associated with which of the following missions? ఇటీవల ఇస్రో నిర్వహించిన మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్డ్రాప్ టెస్ట్ను కింది వాటిలో దేనికి సంబంధించింది అని అంటున్నారు. మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? చంద్రయాన్ 3, గగన్యాన్ మిషన్, ఆదిత్య L1 మిషన్ అండ్ నిసార్ శాటిలైట్. మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గగన్యాన్ మిషన్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ గగన్యాన్ మిషన్ ఒక ట్రయల్ టెస్ట్ లాగా ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్డ్రాప్ టెస్ట్ని కండక్ట్ చేశారనమాట. సో ఎవరెవరు దీంట్లో పార్ట్ అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇస్రో, DRDO, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్. సో వీళ్ళందరూ జాయింట్ కొలాబరేషన్, జాయింట్ ఎఫర్ట్ అనమాట ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్డ్రాప్ టెస్ట్. అసలు ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్డ్రాప్ టెస్ట్లో ఏం చేస్తారు అంటే బై యూజింగ్ ఏ చినూక్ హెలికాప్టర్ ఒక డమ్మీ క్రూ మాడ్యూల్ ద్వారా సమ్ 5 tons ఆఫ్ వెయిట్ని ఎయిర్ లిఫ్ట్ చేస్తారు. ఎయిర్ లిఫ్ట్ చేసిన తర్వాత స్లోగా బై యూజింగ్ ద పారాచూట్స్ వాళ్ళని ఆ 5 tons వెయిట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇది 35 kilometers హైట్ వరకు ఎయిర్ లిఫ్ట్ చేస్తారు. చేసిన తర్వాత గ్రాడ్యువల్గా దాని స్పీడ్ని తగ్గించుకుంటూ సమ్ 3 to 4 kilometer ఆల్టిట్యూడ్కి డిక్రీజ్ చేసి అప్పుడు బై యూజింగ్ దీస్ పారాచూట్స్ ఆ వెయిట్ని ఏదైతే ఉందో ఆ 5 ton వెయిట్ దాన్ని బే ఆఫ్ బెంగాల్ మీద ల్యాండ్ చేస్తారు. సో ఇక్కడ మనం చూడొచ్చు సమ్ 10 parachutes ఆర్ యూజ్డ్. ఒక 10 parachutesని దీంట్లో యూజ్ చేశారు. ఇది ఎందుకు ఈ టెస్ట్ ట్రయల్ ఎందుకు చేస్తున్నారు అంటే సో మనం గగన్యాన్ మిషన్లో భాగంగా క్రూడ్ మెంబర్స్ అంటే కొంతమందిని ముగ్గురిని గగన్యాన్ మిషన్ ద్వారా స్పేస్కి పంపించాలనుకుంటున్నాం. సో వాళ్ళ రిటర్న్ జర్నీ సేఫ్గా వాళ్ళు రిటర్న్లో సేఫ్గా ల్యాండ్ అవ్వగలుగుతున్నారా లేదా, సేఫ్గా వాళ్ళని ఎలా ల్యాండ్ చేయాలి అనే దానికి మనం ఈ టెస్ట్ ట్రయల్ చేస్తున్నాం అనమాట. సో రిటర్న్లో వాళ్ళు సేఫ్గా త్రూ పారాచూట్స్ ల్యాండ్ అవ్వాలి. సో దానికోసం మనం ఈ ఇండియన్ నేవీ హెల్ప్ కూడా తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం చూడొచ్చు బై యూజింగ్ దీస్ పారాచూట్స్ ఇవి ఏవైతే ఈ 5 tons వెయిట్ ఏదైతే ఉందో అది సేఫ్గా బే ఆఫ్ బెంగాల్లో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత మన ఇండియన్ నేవీ వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ప్రాపర్గా తీసుకొని వస్తారు. సో ఇందులో యూజ్ చేసిన పారాచూట్స్ DRDO వాళ్ళు డిజైన్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే 2025 డిసెంబర్లో హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ వ్యోమమిత్రాని ఈ గగన్యాన్ మిషన్లో పార్ట్గా స్పేస్కి పంపిస్తున్నారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్.